రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే. అందెం రామరెడ్డి గారు. నమస్తే అండి. సో రామరెడ్డి గారు 24 ఏళ్ల తర్వాత ఒక తీర్పు వచ్చింది. అయితే మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకోవాల్సి వచ్చిందంటే మీరు ప్రత్యూష వాళ్ళ తల్లి సరోజినీ దేవి ఇద్దరు కూడా కాలేజ్ టైంలో కలిసి చదువుకున్నారు. ఈవెన్ వ్యాసరచన పోటీల్లో కూడా మీరు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. సో ఇట్లాంటి అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం ఎట్లా ఉండేది, సో వాళ్ళ సాన్నిహిత్యం ఎట్లా ఉండేది, వాళ్ళ కుటుంబ పద్ధతులు కానీ లేదంటే వాళ్ళ కష్ట జీవితం కానీ ఎట్లా ఉండేది, సో ఏమైనా కొన్ని పంచుకోగలుగుతారా? తప్పకుండా అండి. ఎందుకంటే మా కాలేజ్ మేట్ సరోజిని గారు, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు భువనగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఆమె ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. ఉపన్యాస పోటీలో ఆమెకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంతకుముందు 2 సంవత్సరాలు నాకు వచ్చిన ఆమె అప్పుడు బాగా మాట్లాడింది. ఆమె ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. నాకు అలా మా కాలేజ్ మేట్గా ఉపన్యాస పోటీలో ఇద్దరం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రావడంలో కొంత గుర్తుండిపోయింది. తర్వాత నేను కొంతకాలానికి ప్రత్యూష సినిమాలు అవి చూసాం, కానీ ఆ ప్రత్యూష ఎవరని నాకు అప్పటికి తెలియదు. ఒకసారి రామచంద్రరావు గారి దగ్గర, మేము ఏబీపీ బ్యాచ్మేట్స్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, మేము ఏబీపీ బ్యాచ్మేట్స్, వాళ్ళ దగ్గర అప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు వారు కూర్చొని ఉన్నారు. ఇట్లా ప్రత్యూష మదర్ సరోజిని అని పరిచయం చేశారు రామచంద్రరావు గారు. నేను ప్రత్యూష మదర్ అనుకున్నాను, కానీ నాకు కొంచెం ఎక్కడో చూసినట్టు అనిపించింది అని మైండ్లో కొద్దిగా స్ట్రైక్ అయింది. తర్వాత రీకలెక్ట్ చేసుకుంటే అరే ఈ సరోజిని గారు అప్పుడు భువనగిరి కాలేజ్ మేట్ కదా అని అనిపించింది. తర్వాత నాకు ప్రత్యూష కేసు మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే మా కాలేజ్ మేటు పూర్ణచంద్రరావు గారి సిస్టర్ అని అప్పుడు నోటెడ్. కాలేజీలో చేయనప్పుడు ఎవరంటే పూర్ణచంద్రరావు గారి సిస్టర్ అని నోటెడ్ ఉండేవారు. భువనగిరిలో కొంచెం పాపులర్ ఉండే పూర్ణచంద్రరావు గారు. సో ఆ తర్వాత నేను ఆ కేసు జరిగిన ఇంటర్వ్యూ జరిగిన నేను వింటూ వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ముఖ్యంగా ఆమె ప్రశ్నిస్తున్నది ఏంటంటే, బిడ్డ హాస్పిటల్లో ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఒక డ్రెస్ కావాలని చెప్తే అప్పటికప్పుడు మళ్ళీ వచ్చి డ్రెస్ తీసుకొని పోయి ఇచ్చినాక ఆమె ఏంటంటే ఇంకా అప్పటికి బిడ్డ చనిపోలేని చెప్పలే, అపస్మారక స్థితిలో ఉంది, ఇప్పుడేం చెప్పలేమని హాస్పిటల్ వాళ్ళు చెప్పినట్టు బిడ్డ బ్రతుకు మీద ఆశతోటి మిగతా విషయాలు ఎవరైనా టెన్షన్లో పట్టించుకోరు. ఆ తర్వాత బిడ్డ చనిపోయిందని చెప్పడం. ఆమె ఇంకొకరిని ఏం చెప్పిందంటే, నన్ను బయట నుంచే చూనిచ్చారు, నా బిడ్డను దగ్గర పోయి చూనియలేదు. అదే సిద్ధార్థ రెడ్డి మాత్రం పేరెంట్స్ వాళ్ళు వస్తూ పోతున్నారు, వాళ్ళని చూనిచ్చారు, నాకు అవకాశం ఇవ్వలేదు అని ఆమె ఎన్నో ఇంటర్వ్యూలో బాధ వ్యక్తం చేసింది. చేస్తే అది నిజమైతే మాత్రం నిజంగానే అది అన్యాయంగా జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అపస్మారత తల్లిని కొంచెం కూతురు, తండ్రి లేడు. తండ్రి లక్ష్మణ గారు వారు కూడా అదే కాలేజ్ చదివిండు భువనగిరే. నేను విన్న విషయం బట్టి చెప్తున్నాను. సో ఆ తండ్రి భర్త లేకుండా బిడ్డను కొడుకును పెంచుతుంది ఆమె. సో ఆమె చూడలేదు ఆమెను అని బాధ అనిపించేది. తర్వాత ఏంటంటే ఆ డ్రెస్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు, కేర్ హాస్పిటల్ వాళ్ళు వాపస్ తనకు ఇవ్వలేదు, ఏంటంటే తగలబెట్టేశామని అన్నారట. ఆ కేసులో డ్రెస్ అత్యంత ముఖ్యమైనది, అత్యంత కీలకమైంది. మరి దాని మీద స్పష్టత ఇంకా మరి నాకు ఇంకా వేరే సోర్స్ ద్వారా ఏం రాలేదు. ఆమె 3-4 ఇంటర్వ్యూలో ఆ డ్రెస్సును తగలబెట్టినని నాకు ఇవ్వకపోవడం, గోల్డ్ అవంతి ఇచ్చారు, అది ఎందుకు ఇవ్వలే అని చాలాసార్లు బాధ వ్యక్తం చేస్తూ చెప్పడం, ఆ డ్రెస్ విషయంలో స్పష్టత రాకపోవడం, అది చాలా బాధేస్తుంది. మరి ఎందుకు జరిగింది? నిజంగానే తగలబెడితే మాత్రం సాక్ష్యాన్ని రూపుమాపడమే, నిజంగా తగలబెడితే ఇవ్వకపోతే మాత్రం సాక్ష్యాన్ని రూపుమాపడమే. ఏంటంటే న్యాయస్థానంలో మనకు న్యాయస్థానం కోర్టు సింబల్ కూడా ఏమిటంటే, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయి న్యాయం జరిగినట్టు ఆ తల్లి శోకాన్ని చూస్తే మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె ఏమంటుందంటే, ఈరోజు న్యాయం ఇక్కడ న్యాయస్థానంలో జరగకపోవచ్చు, కానీ దేవుడి న్యాయస్థానం ఏదో ఒకటి ఉంటుంది, అందరూ నా కూతురు కాళ్ళ కాడికే పోతారు, సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, అక్కడైనా జరుగుతుంది అని చెప్పేసి ఇక అచేతన స్థితిలో, అంటే ఇక ఒక పోరాడే శక్తి లేకుండా ఇక ఈ సొసైటీతో, అంటే తనకు ఎవరు వాస్తవానికి హెల్ప్ఫుల్గా లేరు, ప్రభుత్వాలు లేవు, వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు, అయ్యో పాప ఉన్నది కేవలం సొసైటీ మాత్రమే. అవును, ఆమె నేను ఆర్థికంగా పెద్దగా లేను, నా భర్త లేడు, నాకు అంటే పెద్దగా చేయి అందించే పెద్దలు పలుకుబడి అది మీద ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా ప్రత్యూష 12 సినిమాలను నటించినట్టుంది. సినీ పరిశ్రమ కూడా నాకు ఏం సహకారం అందించలేదు, హాస్పిటల్ వాళ్ళు నన్ను మోసం చేశారు అని ఆమె బాధ. 24 ఏళ్ల తర్వాత కూడా ఆమె కళ్ళ నుంచి నీళ్ళు అలా ఉబ్బికొస్తున్నాయంటే ఆమె నమ్మకం నిజమే అనిపిస్తుంది. ప్రత్యూష చంపబడ్డది, ఇంకా వేరే ఘోరం కూడా జరగబడ్డదేమో ఆమె ఇప్పటికీ నమ్ముతుంది. కానీ న్యాయస్థానాలకి ఏంటంటే సాక్ష్యం కావాలి, సాక్ష్యం లేకుండా బాధను బట్టి తీర్పు ఇవ్వవు. మనకు చాలా సినిమాలు కూడా జడ్జ్మెంట్ చూసాము. గోపాల్ కూడా మీ ఎమోషన్స్ బట్టి మేము మాకున్న సాక్ష్యాన్ని బట్టి ఇస్తామని. సాక్ష్యం లేనప్పుడు న్యాయస్థానాలు కూడా న్యాయం చేయలేమో అనిపిస్తుంది. సాక్ష్యం లేని కారణంగానే ప్రత్యూష విషయంలో న్యాయం జరగలేదా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను మీడియాలో చాలా వెతికినా,
మన సిద్ధార్థ రెడ్డి పేరెంట్స్ ఎవరు అనేది నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉండరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉందా అనేది ఒక అనుమానాస్పద విషయం ఉన్నది. నేను నిజం అనట్లేదు, అబద్ధం అనట్లేదు, ఒక విషయం. ఎందుకంటే అంత ఈ ప్రత్యూషకు న్యాయం జరగని తీరుగా అక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే అవతల మరి బలంగా ఉంది. ఆ పెళ్లికి కూడా ఒప్పుకోలేదు సిద్ధార్థ రెడ్డి పేరెంట్స్. ఒక సినీ నటి, సినీ పరంగా ఒప్పుకోవడం అందంగా ఉంటుంది. సినీ నటి అంటే మిగతా మామూలుగా ఉంటే జనాలు ఒప్పుకునే వాళ్ళే. సరే, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి అనుకోండి, వాటి విషయంలో మనం ఎక్కువ మాట్లాడలేం. కానీ ఆ సిద్ధార్థ రెడ్డి పేరెంట్స్ ఎవరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఎంత, తర్వాత ప్రత్యూష డ్రెస్ నిజంగానే తగలబెట్టేశారా, సాక్ష్యం లేకుండా చేశారా, ఇవి కీలక అంశాలు. ఈ అంశాల మీద మనకు ఈ బయటికి వస్తే దీంట్లో వాట్ ఏం జరిగింది వాస్తవం సింపుల్. ఇప్పుడు రేపు షూటింగ్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి అమ్మాయి, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి సిద్ధమైన అమ్మాయి, రేపటి కోసం తయారైనటువంటి అమ్మాయి ఈ రోజు చనిపోతారు, ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడే వస్తా అని చెప్పేసి డెడ్ బాడీగా వస్తారని మాత్రం ఎవరు ఊహించరు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఉన్నటువంటి పోలీసుల పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది. బట్ సిబిఐలో కూడా ఏం తెలియలేకపోయారు. కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లేదు కాదని చెప్పి సవాల్ చేస్తే మళ్ళీ 2.5 సంవత్సరాల జైలు శిక్ష వచ్చింది, 50,000 జరిమానా పెంచుతూ. సో ఈ జైలు శిక్షలు సరిపోతాయా? ఒక ప్రాణం విలువ, 24 ఏళ్ళ కొట్లాట, చాలా చర్చకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇది. అదే ఆమె ఇంతకుముందు కూడా ఒక ఛానల్లో మాట్లాడుతుంటే చెప్పేందంటే, సాక్ష్యాన్ని మొత్తం నాశనం చేసి సిబిఐకి ఇస్తే సిబిఐ కూడా ఏం చేయగలుగుతుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సాక్ష్యాన్ని హాస్పిటల్ వాళ్ళు, మిగతా వాళ్ళు నాశనం చేశారన్నదే సరోజిని గారి బాధ. తర్వాత ఒక డాక్టర్ విషయంలో ఒక రిపోర్ట్ ఇచ్చిందని, ఒక డాక్టర్ పేరేది ఉంది, అతను ఏంటంటే మన అత్యాచారం జరిగింది, హత్య చేయబడ్డది రిపోర్ట్ ఇచ్చారని ఉంది. దాన్ని ఎయిమ్స్ కి పంపించారట. ఢిల్లీ ఎయిమ్స్ పంపిస్తే ఆ నివేదికలో తప్పుందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు. ఆ నివేదికలో లోపాలు ఉన్నాయని, ఆ నివేదికను మనం ఆధారంగా చేసుకోవాలని రిపోర్ట్ ఇచ్చారు. నేను ఇప్పుడే చదివాను, అది మీడియాలో వచ్చిన విషయాన్ని చదివి చెప్తున్నాను నేను. సో ఇదేంటంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఈ కేసు. ఆ కాంప్లికేటెడ్ ఎలా అయిందంటే, ఆ డ్రెస్ మాయమవడం, ఆమె వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు తల్లికి ఏమి వివరంగా చెప్పకపోవడం, ఆమెను చూడనీయకపోవడం, వీటితోని అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. అయితే న్యాయస్థానం అనుమానం మీద తీర్పు ఇవ్వలేదు కాబట్టి, సాక్ష్యాలు మాయం చేయబడ్డాయో నాశనం చేయబడ్డాయో జరిగింది కాబట్టి సరోజిని గారికి న్యాయం జరగలేని చాలా అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. సార్ ఇక్కడ ఒక అంశం సార్, సాక్ష్యాలు తారుమారు చేశారు, సాక్ష్యాలు లేకుండా చేసింది ఇక్కడటువంటి వ్యవస్థ అని చెప్పేసి తల్లి ఆరోపిస్తోంది. ఎందుకంటే బట్టలు కూడా ఇవ్వలేదు. అసలు కేసులో కీలకమైనటువంటి సాక్ష్యమే ఆమె ఒంటిపైన ఉన్నటువంటి బట్టలు. సో వాటినే లేకుండా చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇందాక మీరు చెప్పినట్టు ఆ నివేదికే కరెక్షన్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి నివేదికను రిటర్న్ పంపించారు. ఈ పాయింట్ ఒకటైతే కనుక, అంటే న్యాయస్థానాలు సాక్ష్యాలే చూస్తాయి, సాక్ష్యాలను తారుమారు చేసే వ్యవస్థలు ఇటు మన వైపు ఉన్నాయి, అటువైపు న్యాయస్థానం కరెక్ట్గానే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, అటు నార్త్ ఇండియాలో మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష, జీవితకాల జైలు శిక్ష విధించింది ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారన్నటువంటి ఉద్దేశంతో. సో ఈ వ్యవస్థలో అంటే డబ్బున్నోడికి, పవర్ ఉన్నోడి చేతిలో వ్యవస్థలు ఉంటాయి, ఏమైనా చేయగలడానికి ఈ కేసు ఒకటి నిదర్శనం కనిపిస్తుంది. పవరు, డబ్బు ఈ విధంగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఏంటంటే, సాక్ష్యాలను తారుమారు చేస్తే న్యాయం జరగదు, వాళ్ళు బయటపడతారు. ఇవి జరుగుతాయి. ఇందులో జరిగిందో లేదో కానీ అనుమానం ఉంది. ఎంత పలుకుబడి ఉన్నోనైనా, వ్యవస్థలు గట్టిగా పనిచేసినప్పుడు, ఒక గుజరాత్ లో ఒక బాబా ఉండే, ఒక అమ్మాయి, ఆయన కటకటాలకు వెళ్ళిపోయాడు. ఆయన మామూలు బాబా కాదు, లక్షలాది మంది ఆయన అభిమానులు ఉన్నారు. కానీ తర్వాత హర్యానాలో కూడా డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం బాబా అని ఒక ఆయన ఉండే, ఆయన దగ్గర చాలా జరిగిన ఒక అనామకుడు, ఒక ఆకాశరామ్ అన్న ఉత్తరానికి అప్పటి ప్రధాని వాజ్పేయి గారు మన సిబిఐ ఇచ్చి వాళ్ళ ద్వారా ఆమెకు మీకు న్యాయం చేస్తామని ఎంక్వైరీ చేయించి కేసు బుక్ చేశారు వాజ్పేయి గారు 2003లోనే. కేసు బుక్ అయితే 2007 వరకు దాన్ని ఛార్జ్షీట్ చేశారు. 14 వరకు దాని విచారణ జరగలే. 14 తర్వాత మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఆ డేరా సచ్చా సౌదా బాబుది విచారణ జరిపి ఆయనకు దోషి అని నిరూపణ శిక్ష పడ్డది. ఆయన మామూలు పలుకుబడిలో మామూలు. నేను మంచి అనట్లేదు, బాబాల విషయం, భక్తుల విషయంలో
అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆకాశ రామన్న ఉత్తరం మీద వాజ్పేయి గారు ప్రొసీడ్ కావడం, తర్వాత ఆధారాలు దొరకడం, దాంట్లో శిక్ష పడుతుంది. ఇక్కడ మనకు ఆ పరిస్థితి లేదా ఆధారాలు లేకపోతే ఏమి చేయలేము. ఇంకా ఏమన్నా ఆధారం అంటే ఉంటే ఆ తల్లి ఎప్పటికో సమర్పించేది. 24 గంటల ఆధారాలతోనే పోరాటం. కొట్లాడింది ఇంతకాలం. అవును, 24 ఏళ్ల పోరాటం ఇప్పటికీ బాధ వస్తుందంటే, ఆమె నమ్ముతుందంటే తప్పకుండా ఆమెలో జరిగిందని మనకు కూడా అనిపిస్తుంది. అందులో అనుమానం ఏం లేదు. కానీ న్యాయస్థానాలు వీటి మీద తీర్పు ఇవ్వలేవు కాబట్టి అది దురదృష్టంగా భావించవచ్చు. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, అందం రామరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నమస్తే. సో దీపిక, ప్రత్యూష సినీ నటి, ప్రత్యూష ఒక వర్ధమాన నటిగా వైభవంగా ఉండాల్సినటువంటి సినీ నటి ప్రత్యూష అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత 14 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఒక తుది తీర్పు అయితే సుప్రీంకోర్టు వెలువరించింది. నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డిని 4 వారాల్లోపు లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే ఫాలో అవుతూ సో సిద్ధార్థ రెడ్డి పెట్టినటువంటి పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆ కోర్టు తీర్పును ఫాలో అవ్వాలంటూ 2.5 సంవత్సరాలకు మళ్ళీ జైలు శిక్షనే విధిస్తూ సుప్రీంకోర్టు విధించింది. సో ఈ 4 వారాల్లో తను లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ప్రత్యూష కేసులో ఒక మిస్టరీ 24 ఏళ్ళుగా కొనసాగుతోంది. ఆ మిస్టరీకి ఒక తెర పడింది. కానీ ఈ తెర ఆ తల్లికి మాత్రం న్యాయం జరిగినట్టుగా భావించట్లేదు. బట్ సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నా ఫైట్ నేను చేసిన, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నా. కానీ దీంట్లో నిందితులు ఉన్నారు, వాళ్ళందరికీ దైవస్థానంలో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నా కూతురు కాళ్ళకాడికి ఖచ్చితంగా ఏ రోజుకైనా పోతారు, పాపం పండుద్ది, కర్మ అనుభవించక తప్పదంటూ కూడా ఆ తల్లి కన్నీళ్లతో మాట్లాడుతున్నటువంటి మాటలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ విల్ బి కంటిన్యూడ్.